ఈ భీమవరంలో గోలీ సోడా కొడితే బ్యాంకాక్ దాకా వినిపించాలి. భీమవరం వచ్చామంటే మామూలుగా ఉండదు. మరదల పిల్ల ఏం చేస్తుంది ఏటో ఈ పెట్లు కారెక్కించేద్దాం. భీమవరంలో చాలా ఫేమస్ మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. వీడియో మాత్రం గొప్ప సరదాగా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వరుసగా రోజు వర్షాలు కాదు కానీ ఫుల్గా చెట్లన్నీ నానిపోయి మాది పెద్ద చెట్టు పడిపోయింది. అలా సెగేసుకొని పైకి వచ్చాను చెట్లన్నీ చెక్ చేద్దామని. ఈ ఫామ్ హౌస్ ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా చుట్టూ కొబ్బరి చెట్లే. ఆ మధ్య పండగ వీడియోలు పెట్టాను కదా, అది ఇక్కడే అనమాట, కరెక్ట్గా తోటలో జరుగుతుంది. లక్కీగా పండగ ఏప్రిల్ ఆ టైంలో పెడతారు, మంచి ఎండాకాలంలో. వర్షాకాలంలో పెడితే ఇంక అంతా వరద బురదే. ఏం తింటున్నారు? చెట్టుకాయలన్నీ మీరే తినేస్తున్నట్టున్నారు మొత్తం. గులాబ్ జాంకాయలు కష్టపడి ఏడేస్తున్నారు. ఇది రాత్రి గాలి విపరీతంగా వేయడం అక్కడ చెట్టు పడిపోయింది సగం విరిగిపోయి. చాలా పెద్ద చెట్టు, కొమ్మే టేకంగా అదే ఒక పెద్ద చెట్టులా ఉంది కదా, ఇరిగిపోయింది బాగా. ఇగో పక్కనున్న పిల్లలు వచ్చారనమాట, చిన్న చిన్న పిల్లలు ఈ గులాబ్ జాంకాయలు తెంపుకోవడానికి. ఇంత కొమ్మ ఇరిగిపోయిందని మా మమ్మీకి తెలియదు. ఇంకా మా మమ్మీకి తెలిసిందంటే ఇంక విలవిలాడిపోతారు. ఈ వేప చెట్టు ఏకంగా పెరిగేస్తుంది పెద్దది. ఇంక మేము బ్రష్లు కొనుక్కోక్కర్లేదు ఈ పళ్ళనొప్పులతోనే ఇక్కడ ఉన్నంత వరకు. అక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి ఫుల్గా. శుభ్రంగా ఇన్ని ఆ చెట్టుకి తెంపిమంటున్నాను కాయలన్నీ. హెల్త్కి చాలా మంచిది. అందులోకి మనం మందులు అవేవి కొట్టం కాబట్టి ప్యూర్ ఆర్గానిక్. ఇవి బ్యాంకాక్లో ఎంత కాస్టో. వీటికి ఇదే సీజన్ అనుకుంటాను, వర్షాకాలం. చెట్టుకి కొమ్మల కన్నా కాయలే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ నెమ్మదిగా ఎక్కించేద్దాము. చెట్టు మీదకి ఎగరాలి అన్ని కాయలు కనిపించినప్పుడు. కొన్ని చెట్టు మేడ మీద నుంచి చేతికి కూడా అందట్లేదు, లేకపోతే దులిపిద్దు శుభ్రంగానా. నా దిష్టే తగిలేలా ఉంది చెట్టుకి, దిష్టి తీసేయాలి. అసలు మన బుడ్డోడు ఉంటే భలే ఉన్న అసలు. ఆడొక్కడు చాలు ఈ చెట్టుకాయలన్నీ దులిపడానికి. మనడు చెట్టు కొమ్మ కాదు కదా, పుల్ల మీద నించున్నా పుల్ల ఎరగదు. బాబు అంత లైట్ వెయిట్. పాపం విజయనగరంలో ఉన్నారనమాట పిల్లలు, ఇంకా మా మమ్మీ దగ్గర ఉన్నారు. మేము ఇంకా సరదాగా అలాగా నిన్న ఈవినింగే వచ్చాము ఈ ఫామ్ హౌస్కి. ఈ డాబా నిండా ఈ పొట్టి పొట్టి పిల్లర్లే, ఇంకా ఫుల్గా వీటి మీద టైల్స్ కూడా వేయించారు మా నాన్నగారు. రిలాక్సేషన్కి భలే ఉంటుంది. దట్టు పండగలకి మొత్తం చుట్టాలందరం కలుస్తాం చూడండి, ఇంకా అరుగులు ఖాళీ ఉండవు. ఆ ఎదురుగా ఆవులు, ఈ చుట్టుపక్కల చాలా గేదెలు, ఇంకా ఫ్రెష్ పాలు అనమాట. అసలు ఉదయం 7 అయ్యేసరికి ఇక్కడ నుండి సన్ రైజ్ వ్యూ ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది అనమాట చెట్ల లోపల నుండి. ఈ నేటి బొమ్మలా ఉండిపోయారు. తెంపండి ఇక్కడ నుంచి ఏమంతా అవి. పాప మీ బాబు తెంపాలో వద్దా అని ఆలోచిస్తున్నాడు. కొమ్మలు బాగా నానిపోయి ఉన్నాయన్నమాట. ఏ కొమ్మ ఎక్కితే పడిపోతాడని భయం వేస్తుందేమో. కిందకి వెళ్ళి పడిపోయిన కొమ్మ వేరేద్దాం ఫస్ట్. ఈయనకి మాత్రం ఈ పై నుండి అప్పచెప్దాము తెంపమని. అవన్నీ బోల్డ్ ఉన్నాయి కదా గుర్తురాదు. చిన్నప్పుడు ఈ కన్నం దగ్గర ఇటుకు బెడ్లు అలాంటివన్నీ అడ్డు పెట్టేవాళ్ళం అనమాట. నీళ్ళు వెళ్ళకుండా స్విమ్మింగ్ పూల్ చేసుకునే వాళ్ళం ఇంటి మీద. అసలు బ్యాంకాక్లో స్కై పూల్లు ఎందుకు పనికిరావు ఈ డాబా పూల్ దగ్గర. పైన నీళ్ళు వదిలేసి కిందకు వచ్చాను. మా నాన్నగారు గాబర పెట్టేస్తున్నారు అనమాట, ఇంక ఊరు బయలుదేరాలి కదా. ఇక్కడ చూడండి గాలికి ఏకంగా ఇంట్లో పడిపోయి. మనం అసలే పందాం కదా, మాట్లాడడం తప్ప మనం ఇంకేం చేయము. మరి ఎందుకని మా నాన్నగారు ఏరేసుకుంటున్నారు మొత్తం అన్ని. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే పల్లెల్లో. ఈ ఫ్రూట్ అంతా వాటరే. ఇంకా గబగబా రెడీ అయిపోయి మా వాళ్ళ పెళ్ళికి వచ్చాము. చుట్టాలందరితో స్టేజ్ కలకలాడిపోతుంది. మా అమ్మగారు వచ్చి నుంచి ఇంకా గాబరా అంటే గాబరా పెట్టేస్తారు. కరెక్ట్గా ఈ తలంబరాలు టైంకి వచ్చాము. తలంబరాలు వేసుకుంటున్నారు. మన బుడ్డిది ఇక్కడ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఏం జరుగుతుందని. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ అడుగుతుంది, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బియ్యం ఎందుకమ్మా తల మీద వేసుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడే స్టార్ట్ చేసింది డౌట్ ఇంజిన్. కానీ ఇలా ఊరొచ్చిన టైంలో కానీ ఇలా ఫంక్షన్స్ ఉంటే ఇంకా భలే సందడిగా ఉంటుంది. ఇంకా అందరినీ ఒక దగ్గరే కలుసుకొని అందరూ మంచిగా రెడీ అయ్యి ముచ్చట్లు ఆడొచ్చు ఒకరితో ఒకరు. అసలు పెళ్లిల్లో అన్నిటికన్నా ఈ తలంబరాలు వేసుకున్న టైంలో భలే సరదాగా ఉంటుంది అసలు. ఇంకా ఉంగరాలు తీసినప్పుడు అప్పుడే వెనక్కి లాగేస్తున్నారు. మన బుడంకాయలు ఇద్దరు ప్లాన్ చేసుకుని మరి ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. మెడలో నెక్లెస్ ఒక్కటి తక్కువ అయిపోయిందట, కావాలంటుంది బుడ్డిది. ఈ బుడ్డోళ్ళందరిలోకెల్లా పెద్ద టైంపాస్ ఎవరంటే ఈ బుడ్డిదే. మా అమ్మగారు కష్టపడి అరిచేస్తున్నారు అలా పెళ్లి కూతుర్ని లాక్కూడదు వెనక్కని. అసలు ఈ మాత్రం అల్లరి లేకపోతే ఇంక సందడే ఉంటుంది. మొత్తం బ్యాచ్ అందరం మండపం అంతా చుట్టుముట్టేసాము. మా అక్క మాత్రం ఎక్కడా కదలట్లేదు, బొమ్మలాగా అలా నించుండిపోయి చూస్తుంది. అస్సలు కన్ను రెప్ప కూడా కొట్టట్లేదు. ఈ చిన్నపిల్ల మాత్రం ఎంత పొంగిపోతుందంటే. ఫంక్షన్స్ మాత్రం భలే ప్లాన్ చేశారు. ఈ రోజు పెళ్లి అండ్ రేపు ఈ పిల్లకి హాఫ్ సారీ ఫంక్షన్. మంచిగా ఒకటే మండపంలో చక్కగా 2 ఈవెంట్స్ 2 రోజులను. చక్కగా వచ్చిన చుట్టాలు ఎవరో ఇబ్బంది పడకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఎంతమంది పరిచయం అవుతున్నారు. ఈ పిల్లలందరూ ఈ మధ్య నేను వీడియోస్ పెట్టట్లేదని పాత వీడియోలు అన్నీ ఇంకా అవే రిపీటెడ్గా చూస్తున్నారంట.
ఎక్కువ ఏ వీడియోస్ చూస్తున్నారా అంటే టైగర్స్ వీడియో, గండు చేపల విన్యాసాలని డాల్ఫిన్స్ చూపించాను కదా ఆ వీడియో, ఇంకా క్రోకోడైల్స్ వీడియో. ఇంకా ఈ పిల్లబొడంకాయలు అందరూ రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. థాయిలాండ్ లో టైగర్స్ ని ఇంట్లో పెంచుకోవచ్చా, ఇండియా వచ్చినప్పుడు టైగర్ ని తెచ్చుకోవచ్చా అని. అసలు పిల్లలు మామూలు కాదు, అన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. పులిని కానీ పెంచుకుంటే నన్ను నా ఛానల్ని కలిపి నవలేస్తుంది అని చెప్పేసరికి ఇంకా పరుగో అక్కడ వెళ్ళి చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి తమ్ముడాల పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మండపం కూడా భలే ఉంది. అసలు ఓపెన్ ఏరియాలో పెద్ద సెట్ వేసారు, చక్కగా ఇంటి ముందు పెళ్ళి. పాపం ఈ ఫంక్షన్స్ అన్ని మా మరదలు ఫుల్గా మిస్ అయిపోతుంది. లాస్ట్ వీడియోస్ లో తను ఎక్కడ కనిపించట్లేదని చాలా మంది విపరీతంగా కమెంట్స్ పెట్టారు. అసలు మీ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఎక్కడ, శృతి కనిపించట్లేదు, ఏమైనా గొడవలు అయ్యాయా, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా మరదల దగ్గరికే బయలుదేరుతున్నాము. తను భీమవరంలో ఉంది. వాళ్ళ చెల్లి పెళ్లి హడావిడికి 1 month ముందే వెళ్ళిపోయింది అనమాట. ఇదిగో మేము వెంపలోకి ఎంటర్ అయిపోయాము. ఈరోజు నైట్ సంగీత అండ్ రేపు పెళ్లి. ఇంకా భీమవరంలో పెళ్లిళ్ళన్నా పండగలన్నా అసలు మామూలుగా ఉండదు. అసలు దారంతా రొయ్యల చెరువులు, ఇంకో పక్క మంచి మంచి పెంకుటిల్లు. వ్యూని మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తానికి భీమవరం వచ్చేసరికి 6 గంటలు పట్టింది. మేము మాత్రం ఎడ్ల బండి వచ్చినట్టు స్లోగా వచ్చాం అనమాట. ఎందుకంటే దారంతా వ్యూని మంచిగా ఎంజాయ్ చేయాలని. మాయలు గబగబా రెడీ అయిపోమంటున్నారు. సరదాగా అలా వెంపంతా తిరిగి వద్దామని చెప్పి. అసలు ఇలా లాంగ్ జర్నీ చేసి వచ్చామంటే ఒక 10 నిమిషాల వరకు బుర్ర పని చేయదు. మా మరదలు మాత్రం ఫుల్గా షాపింగ్ హడావిడిలో బిజీగా తిరుగుతున్నట్టున్నారు. ఇక్కడ భీమవరంలో మాత్రం స్టీల్ చాలా మంచిగా దొరుకుతుందంట. చూడాలి, ఈ ఏరియా మనకు అంత అలవాటు లేదు కాబట్టి శృతిని అడగాలి తీసుకెళ్ళమని. నాలాగా మా మరదలు కూడా షాపింగ్ అంటే మామూలుగా పరిగెట్టదు. వీళ్ళు మాత్రం పచ్చళ్ళు అనుకుని పచ్చళ్ళ మీద పడ్డారు. ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ అవి చాలా ఫ్రెష్గా దొరుకుతాయంట. అసలు ఈ ఊరు ఎంత బాగుందంటే చక్కగా ఇలా ఒక బయట కుర్చీ వేసుకొని కూర్చున్న కాలక్షేపం అయిపోద్ది. చక్కగా లేక్ వ్యూ, అది చేపల చెరువు రొయ్యల చెరువు, కానీ ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. అసలు ఇప్పుడేంటి కానీ సంక్రాంతి టైంలో వస్తే మాత్రం కలకలలాడుతుంది ఊరు. అసలు ఎప్పుడు బయలుదేరామో వర్మగారాల కన్నా మేము ముందు వచ్చాము ఇక్కడికి. వాళ్ళు మా తమ్ముడాలు అందరూ కలిసి ఒక కార్లో వస్తున్నారు. చూస్తున్నాము, వాళ్ళు వస్తే కలిసి టెంపుల్కి వెళ్దాం అంటే ఎంతకి రారు అంతకి రారు. సరదాగా ఈ సరౌండింగ్స్ అంతా చూద్దాము ఎలా ఉందో. ఇక్కడ అన్నీ మోస్ట్లీ ఇండివిజువల్ హౌస్లే కనిపిస్తున్నాయి. అక్కడ అపార్ట్మెంట్లు చూసి ఈ ఇండివిజువల్ హౌస్లు చూస్తుంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో. అందులోకి ఇక్కడ కూడా చక్కగా మా తాతగారు ఊర్లాగా కొబ్బరి తోటల మధ్యలో ఉన్న ఇల్లు, చుట్టూ అరటి తోటలు, కన్నులు పండుగగా ఉంది చూడడానికి. ఇంకా ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా చక్కగా ఈ పెరట్లలో పెనాలు వేస్తారు అనుకుంటాను. అలా పెంకిటిల్లు ఎంత బాగుందో. ఎన్ని ఏళ్ళు దాటినా చెక్కు చెదరని పెంకిటిల్లు, చాలా పెద్దది. లోపలికి వెళ్తే లోగులు ఉంటుంది కదా. భీమవరం నుండి ఎవరైనా మన వీడియో చూస్తుంటే హాయ్ చెప్పండి మర్చిపోవద్దు. అసలే భీమవరం అంటే ఆప్యాయతలకి అనురాగాలకి పుట్టినిల్లు. అలా లేకంగా ఉయ్యాల మీద చిల్లు అవుతున్నారు. మా చాక్లెట్ కన్నం అయితే మరీ నీ చిన్న పిల్లలాగా మన బుడ్డి బుడంకాయకి నిద్ర వచ్చేస్తుంది, అయినా కానీ ఆపేసుకుంటున్నాడు. రెప్పలు పడిపోతున్నాయి. ముఖం అంతటిలో కల్లా గుడ్లోడే కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే కళ్ళుతో భయపెట్టింది అన్నట్టు అందరిని. ఈ పెట్టి చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇలాంటి పెట్టి ఉండేది కదా, అమ్మమ్మ వాళ్ళు తెగవాడిసేవారు ఇలాంటి పెట్టి. చిన్నప్పుడు చూస్తుందని మళ్ళీ ఇప్పుడే చూసాను. వీళ్ళు మాత్రం చాలా చక్కగా దాచుకున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తూ యాంటిక్ పీస్ లాగా. ఏం పిల్ల మీరు ఇంక రారా? టైం అవుతుంది. టైం ఉయ్యాల్లోని ఒక 5 ఊపులు ఊపితే పడుకుపోద్ది పిల్ల. అందుకే చిన్నగా జర్కిచ్చాను. దెబ్బకి లేచిపోయింది పదండి అనుకొని. ఇక్కడ నుండి మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ భీమవరంలో చాలా ఫేమస్ మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. అమ్మ ఇంత ముందు వెళ్ళారు కదా మీరు? మా ఊళ్ళమ్మ. నా చున్ని ఎందుకు, నా చున్ని నాకు ఇచ్చి. అసలు మా అమ్మగారు ఇంత జర్నీ చేసి కూడా అమ్మవారు గుడి అనేసరికి ఇంకా హుషారుగా రెడీ అయిపోయారు. ఇంకా దసరా వస్తుంది కదా, ఇంకా నవరాత్రుల్లో దుర్గమ్మ మాలేసుకుంటారంట ఇయర్. అప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా రమ్మంటున్నారు. వర్మగారాల్ని డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరకు వచ్చామన్నాం అనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా నేను చీర కట్టుకొని రెడీ అవుతాను అన్నాను. వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అన్నారు. చీరగానే అన్నానంటే మనం చీర కట్టుకొని ముస్తాబు అయ్యేసరికి అక్కడ గుడి మూసేస్తారట. మా అమ్మగారు ఇక్కడ బాగానే రిలాక్స్ అయ్యారు. మనకు ఎక్కడ కాలాడ కాబట్టి అటు ఇటు తిరుక్కొని ఉన్నాం మనం. అసలు యాక్చువల్లీ పెళ్లి కూతురుది ఈ వెంప ఊరు అయితే, పెళ్లి కొడుకుది భీమవరం. హల్దీ ఆల్రెడీ అయిపోయింది, మేము మిస్ అయిపోయాము. సో సంగీత్కైనా రీచ్ అవ్వాలని చెప్పి వచ్చాము. ఇషాన్ ఆగు, అమ్మమ్మ వస్తుంది ఆగు. మనోడు మాత్రం అలాగా ఒక్క నిమిషం ఆగడు ఎక్కడానా. అమ్మ మన వాళ్ళు అందరూ వచ్చారా? అసలు భీమవరంలో చాలా మంది చుట్టాలు. ఎప్పుడైనా ఇలాగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే తప్ప యూజువల్గా చాలా తక్కువ వచ్చేది. మన వాళ్ళందరూ సంక్రాంతి టైంలో రండి అని ప్రతిసారి పిలుస్తారు. మా అమ్మగారు మాత్రం సంక్రాంతి టైంలో ఇల్లు దాటి ఎటైనా కదిలితే కాలర్ కొట్టేస్తానంటారు. ఏదో ఒక ఇయర్ మంచిగా ప్లాన్ చేయాలి సంక్రాంతికి ఇక్కడ భీమవరం వచ్చినట్టు. చూడాలి ఇక్కడ పండగ కూడా. మనుషులు తక్కువ, లగేజెస్ ఎక్కువైపోయి. ఇందులో మన బట్టల కన్నా బుడ్డోల బట్టలు ఎక్కువ ఉంటాయి ఫుల్గా. మనం ఓ రోజు ఒక డ్రెస్తో అడ్జస్ట్ అయితే మన బుడ్డోలు మాత్రం 4 పూటలు 4 మారుస్తారు. మనం ఇందాక ఎలా వచ్చామో యథావిధిగా అలాగే కూర్చుని పోదాం. బుడ్డి పిల్ల నా వాళ్ళని కూర్చుంటాను అంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్లా ఉంది కరెక్ట్గా ఎంట్రన్స్ లో.
ఇదిగో ఇదే మావులమ్మ తల్లి టెంపుల్. దర్శనాలు అయితే చాలా చక్కగా అయిపోయి, ఇక్కడ అమ్మవారు చాలా పెద్దగా ఉన్నారు. అసలు 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడడానికి. తల్లి చాలా నిదర్శనం అంట. ఇంక ఇక్కడ జాతర కూడా చాలా బాగా చేస్తారట, మావులమ్మ తల్లి జాతర. మా తమ్ముడు ఫోటో తీస్తానని చెప్పి వీడియో ఆన్ చేసి 4 వంకలు తిప్పేస్తున్నాడు ఏకంగా. బంగారం లాంటి కెమెరాని పొట్టను పెట్టుకుంటాడేటో. ఎవరికి ఆకలేసినా కానీ మనోడు కాకలేదు, తల ప్రాణం తాక్కొచ్చేస్తుంది. మనడు ఫ్యాన్ కి అడ్డు నించుండిపోయి గాలి తగలట్లేదురా అంటే లెగట్లేదు. భోజనాలు అయిపోయి చల్లగా గోలీ సోడా తాగుదాము. మా వైపు ఎప్పుడు ఇంత బుడ్డి సోడా చూడలేదు. భలే క్యూట్ గా ఉంది అసలు, చిన్నది. దమ్ముంటే ఓపెన్ చేయమంటున్నారు. మా శృతికి వదిన మీద ఎంత నమ్మకం. గట్టిగా ప్రెస్ చేయండి అంటే పక్కన నుండి మా తమ్ముడు కూడా అంటున్నాడు. ఆ సీసాలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ట్రై చేద్దాం. ఈ సీసాలో 2 గోళీలు కట్టి పెట్టేశారు. ఏటో ఎంత నొక్కినా అవ్వట్లేదు. మనోడు మూతి బిగించుకొని మరీ ట్రై చేస్తున్నాడు. వీళ్ళెవ్వరూ కొట్టలేకపోయారు గోలీ సోడా. నేనే కొట్టాను అందరికి. గారు లేరు గారు సరిపోయింది. ఆయన ఉన్నారంటే ఇంకా సోడా బండి పెట్టుకోమంటారు. మన బుడ్డోడి చేతిలో ఒక బుడ్డిది భలే క్యూట్ గా ఉంది అసలు. చిన్న మొహం వేసుకొని ఇచ్చిమంటున్నాడు. ఆ పప్పిని పట్టుకెళ్ళిపోతాడట బ్యాంకాక్. సంగీత్ కి ఫుల్ ఎనర్జీతో వచ్చారు మన వాళ్ళందరూ. శృతి మాత్రం అసలు ఎవ్వరికి దొరకట్లేదు. ఫుల్ బిజీ అయిపోయింది. సంగీత్ అనగానే పెళ్ళికూతురు పాపం మొహమాట పడుతుంది డాన్స్ చేయడానికి. అక్కలిద్దరూ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. శృతియే కొరియోగ్రఫీ చేసినట్టుంది సాంగ్. డాన్స్ నాకు నేర్పించమంటే నేర్పించదు కానీ వాళ్ళ సిస్టర్స్ కి మాత్రం బాగా నేర్పించేస్తుంది. అందరూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. స్టేజ్ దద్దరిల్లిపోతుంది. సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ సెలెక్ట్ చేశారు. చాలా సరదాగా జరుగుతుంది సంగీత్. మొత్తానికి రెడీ అయిపోయి అందరం కళ్యాణ మండపంకి వచ్చాము. అందరూ ఎంత బాగా పలకరిస్తున్నారంటే మన విజయనగరం వ్యాస చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఈ పిల్ల పరిగెత్తుకొని వచ్చి గిఫ్ట్ నా చేతిలో పెడితే ఏంటో అనుకున్నాను. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ఫోటో ఫ్రేమ్ నేను ఈ పెళ్లికి వస్తానని ముందే తెలిసి తీసుకొచ్చిందంట. ఈ చింతలు ఇచ్చిన ఈ హార్సెస్ ని బ్యాంకాక్ తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకుంటాను గుర్తుగా. ఇంకా ఈ బుడ్డోళ్ళందరూ చుట్టుముట్టేసి భీమవరంలో ఉండిపోక్క అంటున్నారు. ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయంట. అవి కూడా వీడియోలో తీసి చూపించమంటున్నారు. కానీ గొప్ప సరదాగా ఉంది. అందరూ ఇంకా కబుర్లు మామూలు చెప్పట్లేదు. వర్మ గారికి లైన్ గా షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు పిల్లలు. ఇంకా ఎంత మంది చుట్టాలు వచ్చారంటే ఇంకా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని విష్ చేద్దాం. భీమవరం పెళ్లికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు అయితే ఎప్పుడూ రాలేదు. ఒక 4 years బ్యాక్ ఓనీ ఫంక్షన్కి వచ్చాను అనమాట. ఇంకా తర్వాత ఇదే రావడం. కానీ ఇక్కడ వల్ల మర్యాదలు ఆప్యాయతలు మాత్రం అసలు మామూలు కాదు. ఇంకా మనుషులంటే ప్రాణం పెట్టేస్తారు. నిన్న నైట్ సంగీతంలో మాత్రం ఫుల్గా హడావిడి చేసి అలసిపోయాం అందరూను. ఇంకా గెంతులు స్టేజ్ అదిరిపోయినట్టు గెంతాం ఫుల్గా అందరూను. మేము కూడా గెంతాము. కాకపోతే ఆ క్లిప్స్ నేను తీసుకోలేదు అనమాట, షూట్ చేయలేదు. ఇంకా అదే పెట్టలేదు, మరెందుకు మీరు భయపడతారని. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఫుల్గా మాటలు పెట్టుకున్నాము. హాలిడేస్ ఉంటే థాయిలాండ్ ప్లాన్ చేయమని చెప్తున్నాను. మా అమ్మగారు ఇందాక నుంచి తెగ పిలిచేస్తున్నారు. నేను మాత్రం ముచ్చట్లు పెట్టానంటే ఒక అంతటి వదలను. ఈ మా అమ్మగారు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. చక్కగా అన్ని మంచి మాటలు చెప్తున్నారు. భీమవరం మాటలు ఎంత బాగుంటాయంటే మా విజయనగరం వ్యాస వాళ్ళకి ఎంత నచ్చుతుందో వాళ్ళ భీమవరం వ్యాస మాకు అంత నచ్చుతుంది. అమ్మయ్య ఈయన ఇప్పుడు వచ్చారు. అలా ఫోటోలు అంటే మొహమాటం ఎంతకి రారు అంతకి రారు. ఎంత పిలిచినా ఎలాగోలా బలవంతంగా లాక్కొచ్చిన స్టేజ్ మీదకి. అసలు ఈ బుడ్డి పిల్లలు ఎంత బాగా తయారయ్యి వచ్చారో భలే ముచ్చట ఉంది. చాలా అంటే చాలా బాగా జరిగింది రిసెప్షన్. మా అమ్మగారు ఇంకా బయలుదేరిపోదాం అంటున్నారు. ఎందుకంటే పెళ్లికి తెల్లవారు ముహూర్తం.
అసలే నేను పడుకున్నానంటే కుంభకర్ణుడి లాగా ఒక అంతటి లెగను. ఇంకా ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి ఈ బుడ్డోడైతే అసలు లెగడానికి చాలా అలరి పెట్టాడు. ఆ కళ్ళు చూడండి, ఇంకా నిద్ర వదలలేదు. ఇంకా సేపు పడుకుంటాడండి పాపం. మన బుడ్డోడు ఎందుకో తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఇలా బుర్ర కింద కొంచుకొని నటించమంటే జీవించేస్తున్నాడు. వాళ్ళు ఎవరో ఫోటో తీసుకుంటాను బుర్రపైకి ఎత్తమ్మా అనే ఎత్తట్లేదు. ఇంకా పెళ్లికి మాత్రం సింపుల్ గా డ్రెస్ వేసుకొని వచ్చాం అనమాట. అసలు తెల్లవారుజామున పెళ్లి కాబట్టి నేను కానీ ఆ తెల్లవారు లేసి చీర కట్టానంటే పెళ్లి కూతురు అత్తోరింటికి కూడా వెళ్ళిపోద్ది. ఇంకా ఫ్యామిలీ అందరం గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నాము. మొత్తానికి భీమవరంలో పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా తిరిగి మన ఊరు బయలుదేరిపోతున్నాము. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది వచ్చి. దారిలో ఇక్కడ కాలువ పక్కన కొబ్బరికాయలు కాగాము. పిల్లల్ని మాత్రం కారు అస్సలు దిగనవ్వలేదు. ఇంకా ఎక్కడి నుండి కొట్టించి పట్టుకెళ్ళి ఇచ్చేయడమే. అబ్బా నాకు కొట్టిన ఈ కోకోనట్ వాటర్ చాలా చప్పగుంది, వర్మ గారికి ఇచ్చేద్దాం. పప్పు ఎలాగున్నా తాగేస్తారు, అస్సలు ఏమనరు. తణుకు బస్సు వెళ్ళిపోతుంది రయ్యమనుకొని. పట్నంలో పల్లె వెలుగు. ఈ పిల్ల కొబ్బరి నీళ్ళు దిగిపోయింది, తెచ్చినంత వరకు ఆగదు. ఇక్కడ కొబ్బరి బోండం తాగాలంటే ఈ QR కోడ్ స్కాన్ చేయాల్సిందే. ఒక్క నిమిషంలో సబ్సపులు ఆడించేస్తున్నారు. చక్కగా ఎంత బాగా అందించేస్తున్నారు. ఆ అంకుల్ని కత్తి అడగంటారు, ఒక కొబ్బరికాయ కొడతానంటే మా తమ్ముడు వద్దంటున్నాడు. మంచిగా కాలువ పక్కన ఆగి కొబ్బరికాయలు తాగుతున్నావు నీళ్ళు, కొబ్బరి బోనాలు. భలే ఉందో భీమవరం యాస, ఎలాగైనా నేర్చుకోవాలి. భలే ఉంది అసలు. కార్లో ఉన్న వాళ్ళకి బొండాలు సరిపోయో లేదో. మన బుడ్డోళ్ళకి బనానాస్ తీసుకుందాము, ఫ్రెష్గా ఉన్నాయి. అసలే మా అమ్మగారికి కొబ్బరి నీళ్ళు అంటే గొప్ప భయం. ఎందుకంటే చీర మీద ఒక చొక్క పడినా చీర పాడైపోద్ది అనేసి. మా అమ్మగారు ఇప్పుడు అంత పెద్ద ఏం అనట్లేదు కానీ చిన్నప్పుడు చీపురు కట్టి తిరగొచ్చేవారు వేసిన బట్టలు కానీ పాడు చేసుకుంటే. మా మమ్మీ ఇక్కడ రొయ్యల చెరువులని రొయ్యలు కొనేసి పట్టుకెళ్దాం ఏంటో అని అడుగుతున్నారు. ఇప్పుడు రొయ్యలు పడ్డానికి గట్ట ఏ చెరువులో దించేస్తారని భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళగానే మసాలా పెట్టి తాలింపు పెట్టేస్తారట. బ్యాగ్లోని పట్టు చీర ఏదో నుండి తీయమంటున్నాను, సరదాగా వెళ్ళి రొయ్యలు పట్టేద్దామని. మంచి చీర కానీ చెరువులోకి దించామంటే చీర నిండా రొయ్యలే. మన బుడ్డోడు లేచినప్పుడు అలా నెమ్మదిగా బుర్రమే చేసి పడుకోబెట్టేస్తున్నారు. నువ్వేదో కుక్క పిల్లలు అవుతున్నావు. మన వాళ్ళు అక్కడ బొడ్డాల పోటీలు పెట్టుకున్నట్టున్నారు. ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఇందాకలా ఈ టేబుల్ చూడడానికి నిండుగుండేది అనమాట. అలాగనే ఆపాం కారు, ఏకం ఖాళీ అయిపోయింది సగం. అబ్బో ప్లాస్టిక్ బాటిల్ కూడా కట్టేసి ఉంచారు. టేక్ అవే సర్వీస్ కూడా ఉన్నట్టుంది. తాగండి రాజు గారు సారు. పప్పీలు కార్లు వెళ్ళిపోతుంటే దారిలో దెయ్యంలా కనపడ్డానట, అయిపోయారు. ఈ బ్యాంకాక్ అనే పిల్ల భీమవరంలో కనిపిస్తుంది అంటే షాక్ అయ్యారట ఫస్ట్ లో. తర్వాత చూసి రిలీజ్ అయ్యారట ఆ పిల్ల ఈ పిల్ల అని. అసలు ఇలా మీ అందరి అభిమానం చూస్తుంటే ఈ జన్మకి చాలా అనిపిస్తుంటది. చాలా హ్యాపీగా ఉంది. ఏంటి కొబ్బరి ఉన్నది కావాలంట. కొబ్బరి ఉన్నది డాడీ. ఏంటి దీని వల్ల బెనిఫిట్ మీకు ఇష్టమా? కూలింగ్ ఇస్తుంది, ఆరోగ్యం మంచిది. ఇంత ఒరిజినల్ గుజరా అంతేట్లేదు ఇందులో. నీదేనా? ఏ చూపించు. మధురలంక దాటి బొబ్బర్లంకలో ఒక అడుగు పెడుతున్నాము. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. ఇది బ్రిడ్జిని దాటుకొని వెళ్తున్నాం. బొబ్బర్లంకలో ఒక అడుగు పెడుతున్నాం. బాగుంది. ఇంటి పక్క బాగానే ఉంది కొంచెం వాటర్. ఈ దారంతా భలే ఉంది. మరి ట్రైన్ జర్నీ ఇంకా అద్భుతంగా ఉంటదట. ఈసారి ట్రై చేయాలి. యాక్చువల్ బ్రిడ్జ్ అయితే అక్కడ ఉంది. ట్రైన్లు అయితే అక్కడ వెళ్తాయి. అది అల్లది ఒరిజినల్ బ్రిడ్జ్. ఇది తుమ్రి బ్రిడ్జ్. ఇది ఇప్పుడు అంత పెద్దగా లొకేషన్స్ ఏమి చూపించలే కానీ సంక్రాంతి టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా భీమవరం అందాలన్నీ చూపిస్తాను. అసలే ఊరెళ్ళే పని ఉంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.